సకల ఆశీర్వాదములకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున మరొకసారి మీకు అందరికీ వందనాలు. ఆశీర్వదింపబడిన కుటుంబముగా ఉదయకాల సమయంలో మన కుటుంబములన్నిటినీ కూడా ఆశీర్వదింపబడిన కుటుంబముగా చేయాలని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన కుటుంబాలు ఆశీర్వదింపబడినట్లుగా మనము యేసుక్రీస్తు ప్రభువును వేడుకొని ఆయన మనము ఇంటికి పిలిచాలంట. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం 41-42 వచనాలను చదువుతాను, వినండి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, చూడండి, యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ళు ఈడుగల తన ఒక్కటే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. చూడండి, ఈ సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు ప్రభు తన ఇంటికి రావాలని ఆయన ఒకతే కుమార్తెను, చావ సిద్ధముగా ఉన్న ఒకే కుమార్తెను ఆయన బ్రతికించాలని యేసుక్రీస్తు ప్రభు పాదముల మీద పడి ఆయనను వేడుకొనెను అని రాయబడింది. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు పాదముల మీద పడి వేడుకున్న ఆ యాయిరు ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు. యాయిరు ఇంటికి యేసుక్రీస్తు ప్రభు బయలుదేరినప్పుడు యాయిరు ఇంటిలో మరణమును జీవముగా మార్చే దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, నిత్య స్వాస్థ్యమును అనుగ్రహించే దేవుడు, పరలోక రాజ్యము మర్మమును తెలిపే దేవుడు, ఎటకేలకు ఆశీర్వచనములతో ఆ ఇంటిని నింపుతా ఉన్నాడు. అయితే చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటికి బయలుదేరినప్పుడు 49వ వచనములో ఒక మాట ఉంది. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటిలో ప్రవేశిస్తే ఏం జరుగుతుందంటే నిత్య జీవము, అంటే మరణం నుంచి ఆ ఇల్లు విమోచింపబడుతుంది. అయితే ఒకడు పరిగెత్తుకొని వచ్చినాడంట. ఒకడు వచ్చి, బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్తా ఉన్నాడు. చూడండి, పిలిచినవాడు ఆయన్ను తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆయన ఇంటికి వస్తే క్షేమము జరుగుతుందని పిలిచిన వానికి తెలుసు. ఆ ఇంటికి వెళితే ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతుందని, ఆ ఇంట్లో మరణము నుండి విడిపింపబడుతుందని, ఆ ఇంట్లో నిత్యశిక్ష నుండి తప్పింపబడుతుందని వెళ్ళే ఆయనకు తెలుసు. అయితే ఈ మధ్యలో ఏం జరుగుతూ ఉందంటే, బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది. అంటే మానవ రీతిగా ఆలోచన చేద్దాం. మామూలుగా ఆలోచన చేస్తాం. ఇప్పుడు
యాయీరు కుమార్తె చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు యాయీరు యేసు ప్రభువును పిలిచినాడు. నా కుమార్తె చావ సిద్ధముగా ఉంది, దయచేసి మా ఇంటికి రమ్మని యాయీరు యేసు ప్రభువును ప్రాధేయపడి తీసుకొచ్చుకుంటా ఉన్నాడు. ఇప్పుడు యాయీరు కుమార్తె చనిపోయింది అనుకుందాం. యేసు ప్రభు ఆ ఇంటికి పోకూడదా? చనిపోతే ఆ ఇంటికి పోకూడదా? చనిపోతే ఆ ఇంటిని దర్శించకూడదా? పరామర్శించకూడదా? కదా. ఇప్పుడు ఆయన వెళ్తూ ఉన్నాడు, ఆయన పిలుచుకొని పోతూ ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఒక మనుషుడు వచ్చి బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది అంటే ఇంక ఆయన రావాల్సిన అవసరము లేదు అంటా అన్నాడు. చూడండి ఎంత ఇది ఆటంకము కలుగజేసే యొక్క మాట. ఆయన శత్రువు అని నేను చెప్పను. ఆయనలో మంచిగానే చెప్పిండొచ్చు అనుకుంటా. ఏమని? ఎందుకులే సేవకుడు, ఎందుకులే బోధకుడు, ఎందుకులే నీ కుమార్తె చనిపోయింది అని మంచిగానే చెప్పిండొచ్చు అనుకుంటా. అయితే చూడండి, శత్రు కార్యం అనేది ఎట్లుంటుందంటే, మనల్ని మోసపుచ్చినట్టు కానీ, మనల్ని ఆటంకపరిచినట్టు కానీ అనిపించదు శత్రు కార్యం. ఆ ఇంటికి వచ్చే రక్షణను, ఆ ఇంటికి వచ్చే ఆశీర్వాదాన్ని, ఆ ఇంటికి రావాల్సినటువంటి జీవమును ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ మనుషుడు, బోధకుని శ్రమ పెట్టవద్దు అని చెప్తున్నాడు. అనేక సార్లు, అనేక పర్యాయములు నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును మనం పిలుస్తాం. యేసుక్రీస్తు ప్రభువా నా ఇంటికి రా, యేసు ప్రభువా నా ఇంట్లో ఉండు, నన్ను ఆశీర్వదించు, నా పిల్లలను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. మనము యేసు ప్రభువును అనేక సార్లు, రోజుకు ఎన్నిసార్లు ప్రార్థన చేసి అన్నిసార్లు మనం యేసు ప్రభువును పిలుస్తాం. అయితే చూడండి, బోధకుని శ్రమ పెట్టవద్దు అనేవాడు ఒకడు ఉంటాడు. ఆ ఆలోచన అనేది ఒకటి ఉంటుంది, ఆ మాట అనేది ఒకటి ఉంటుంది, ఆ క్రియ అనేది ఒకటి ఉంటుంది. అదేం చేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు ఆగమనమును, లేకపోతే యేసు ప్రభు యొక్క మహిమను, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును మన వరకు రాకూడదని ఏం చేస్తుందంటే, అది అడ్డపడేదిగా ఉంటుంది. అది ఏంటో చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకున్నాం, లేకపోతే చిన్న వివరణ ద్వారా తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు మన ఇంటికి రావడానికి, మనతో సహవాసం చేయడానికి ఆటంకముగా ఏది ఉంటుంది చెప్పండి? ఆటంకముగా ఏది ఉంటుంది అంటే, మనలో ఉన్న పాప సంబంధమైన ఆలోచన, మనలో ఉన్న పాప సంబంధమైన క్రియ యేసుక్రీస్తు ప్రభు రావడానికి ఆటంకంగా ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రావాలని మనము ఆయన సంకల్పమైనది మనం బ్రతిమాలుకున్నాం. ఈ ఆటంకము అంటే ఎట్లాంటిదంటే, ఈ ఆటంకము ఎట్లాంటిదంటే చెప్తా చిన్న మాట. యేసు ప్రభు మన దగ్గరికి రావాలా, మనల్ని ఆశీర్వదించాలా. అయితే మనలో ఒక ఆటంకం ఉంది, ఆయన రాలేదు. మనలో ఒక ఆటంకం ఉంది, అది ఆయన మన దగ్గరికి రాలేదన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ ఆటంకాన్ని తీసివేసుకోవాలి. యేసు ప్రభు నాతో మాట్లాడకుండా ఉన్నాడు అంటే, నాలో ఉన్న ఆటంకాన్ని నేను తీసివేసుకుంటే ఆయన మాట్లాడతాడు. యేసు ప్రభు నా ఇంటికి రాకుండా ఉన్నాడు అంటే, నాలో ఉన్న ఆటంకాన్ని నేను తీసివేసుకుంటే ఆయన నా దగ్గరికి వస్తాడు.
ఈ ఆటంకాన్ని ఏం చేస్తున్నాడంటే, నేను ఏం చేస్తున్నానంటే నాలో ఉన్న దేవునికి విరోధమైనది ఆటంకమును నేను సమర్థించుకుంటున్నా. ఏం చేస్తున్నానంటే సమర్థించుకుంటున్నా. అంటే ఎట్లా సమర్థించుకుంటున్నానంటే ఈ మాట, బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కూతురు చనిపోయింది. మనలో ఉన్న పాప సంబంధమైన వాటిని మనం ఎప్పుడైతే సమర్థించుకుంటామో ఆయన మన దగ్గరికి ఎట్లా వస్తాడు, మనల్ని ఎట్లా ఆశీర్వదిస్తాడు? ఈ సమర్థించుకోవడం అనేది ఈ ఆటంకమైన మాట. బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది. మంచిగా చెప్తున్నాడు, ఎవరికి నొప్పించకుండా చెప్తా ఉన్నాడు. ఎందుకే బోధకుని శ్రమ పెడతావు? అయితే దేవుడు ఆటంకములను తీసివేసే దేవుడు ఆటంకములను ఏం చేస్తాడంటే తీసివేసే దేవుడు. ఆయన ఏం చేసినాడంటే ఎవరి మాట వినకుండా ఏం చేసినాడు, ఆ ఇంటిలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతే నిజమే చనిపోయింది, ఏడుస్తూ ఉన్నారు. చనిపోయిందని ఏడుస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభువు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మంచి మాట చెప్తున్నాడు చూడండి. 52వ వచనం, లూకా సువార్త 8వ అధ్యాయం 52వ వచనం. అందరూ ఆమె నిమిత్తమే ఏడ్చుచు రొమ్ములు కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించున్నదే కానీ చనిపోలేదనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ నీ కుమార్తె చనిపోయింది, బోధకుని బాధ పెట్టవద్దు అని యాయీరు నాకు ఆటంకము కలుగజేసిన అటువంటి ఆ మనిషిని మనము చూసినాం. యేసు ప్రభు ఎవరి మాటలు పట్టించుకోకుండా ఏం చేసినాడంటే ఆ ఇంట్లో ప్రవేశించినాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నాడు, బోధకుని శ్రమ పెట్టవద్దంటే యాయీరుతో అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు. మన ఆటంకములను, మన అభ్యంతరములను, మన హృదయంలో కలిగి ఉన్న ప్రతి అవిశ్వాస సంబంధమైన ప్రశ్నలను యేసుక్రీస్తు ప్రభు ఛేదించేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభు ఏం చేసేవాడుగా ఉన్నాడంటే ఛేదించేవాడుగా ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మన ఇంటికి రావాలి, మనల్ని ఆశీర్వదించాలి. ఆయన మనం ఎప్పుడైతే బ్రతిమాలుకుంటామో, ఎప్పుడైతే ఆయన మనం మనస్ఫూర్తిగా ఇంటికి పిలుస్తామో, ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎన్ని అభ్యంతరములు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, యేసు ప్రభు ఆశీర్వదింపబడిన కుటుంబాన్ని, అంటే ఆశీర్వదింపబడాల్సిన కుటుంబాన్ని ఆశీర్వదించుట కొరకై ఏం చెప్తున్నాడంటే ఒకే మాట చెప్తున్నాడు. చూడండి, యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పే మాట ఏంటంటే, నా కుమారుడా, నువ్వు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నీలో ఉన్న ఆటంకములను చూసి, అభ్యంతరములను చూసి, లేకపోతే నీలో ఉన్న ఆవేదనను చూసి, అపనమ్మకాన్ని చూసి, అవిశ్వాసాన్ని చూసి నువ్వు భయపడవద్దు. దాన్ని తీసివేసేదానికి, అంటే బయట నుంచి వచ్చేటవైనా, నీలో ఉన్నవైనా దాన్ని తీసివేయడానికి నేను ఎట్లున్నానంటే సిద్ధముగా ఉన్నాను. నా కుమారుడా, నువ్వు భయపడవద్దు. చూడండి, యేసు ప్రభు అభయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆటంకములను, అభ్యంతరములను తీసివేసే దేవుడుగా ఉన్నాడు. మన ఇంటికి రావడానికి ఏదైతే ఆటంకముగా ఉందో దాన్ని యేసుక్రీస్తు ప్రభు ఛేదించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఇంట్లోకి వచ్చి ఏం చెప్తున్నాడంటే మంచి శుభవార్త చెప్తున్నాడు. ఏం మాట అంటే, ఆమె నిద్రించుచున్నది, ఆమె చనిపోలేదు. నిద్రించే వారిని ఎట్లా లేపుతారండి? అట్లే లేపినాడు యేసు ప్రభు. చేయి పట్టుకొని చిన్నదానా లెమ్మనగా ఏం చేసిందంటే ఆమె లేచింది.
చూడండి, ఆ మాట చూసుకొని మనము దేవుణ్ణి ఘనపరుస్తాం. 54వ వచనం, అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మన ఇంటిలో మృత సంబంధమైనదంటే పాపమే. మన ఇంటిలో మృత సంబంధమైనదంటే అపరాధమే. మీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా మీరు మీ అపరాధముల చేతును పాపముల చేతును చచ్చిన వారై ఉండగా మృత సంబంధమైనది ఏదైనా ఉందంటే ఇంట్లో అది పాపమే. యేసుక్రీస్తు ప్రభువు ఈ ఉదయకాల సమయంలో మన ఇంటిలో ఆయన మృత సంబంధమైన దాన్ని ఏం చేస్తున్నాడంటే జయించిన వాడుగాను తీసివేసేవాడుగా. ఆ ఇంట్లో ఏం జరుగుతూ వచ్చిందంటే ఆమె ప్రాణం తిరిగి వచ్చెను కనుక ఆమె లేచెను. దేవునికి స్తోత్రం. మన కుటుంబంలో మన పిల్లలు, మనము, మన కుటుంబం అంతా కూడా మృత సంబంధమైన వాటి నుంచి విడిపింపబడిన వారమై లేచి దేవుని స్తుతించేవారిగా ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించినట్టుగా మన కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే ఆయన మనం ఆహ్వానించే వారేముగా ఉండాలి, బ్రతిమాలే వారేముగా ఉండాలి. ఆయన పాదములను పట్టుకొని ప్రభువా నా ఇంటికి రా, యేసుక్రీస్తు ప్రభువా మా ఇంటిలో ఉండు అని మనం అడిగినట్లయితే యేసు ప్రభు మన కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడుగా, మామూలుగా కాదు, మృత సంబంధమైన దాన్ని తీసివేసి జీవార్థమైన మహిమ కలిగిన ఆ వాతావరణాన్ని మనకు అనుగ్రహించి ఆయన మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రేమైన తండ్రి, పరలోకమందున దేవ, యాయీరు కుమార్తెను మీరు ఏ విధంగా అయితే మృత సంబంధంగా ప్రభా తండ్రిని ఆయన తీసివేసి జీవ సంబంధమైన ప్రభా జీవమును అనుగ్రహించి ఎలాగైతే యాయీరు కుటుంబాన్ని ఆశీర్వదించినారో మా కుటుంబాలన్నింటినీ అట్లా ఆశీర్వదించమని మీ రక్త ప్రోక్షణ కిందికి వస్తూ తండ్రి మా ఇంటిలో ఉన్న మృత సంబంధమైన ఆ పాపం ఆటంకములను అన్నిటినీ ప్రభు మీరు తీసివేసి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడు అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామమున వాక్యం కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన సహాయము ఎంత అవసరమైంది. ప్రార్థించి వాక్యమిని క్షేమం పొందవలసిందిగా, మనమందరూ క్షేమకరమైన వాతావరణంలో జీవించవలసిందిగా యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాను.